మోకాలు మార్పిడి అంటేనే స్ట్రెస్, ఉన్న డాక్టర్లతో ఇంకా స్ట్రెస్, మధ్యలో ఈ రోబోట్ స్ట్రెస్ ఏంటి? ఇందులో రోబోట్ ఎంత చేస్తుంది, సర్జన్స్ ఎంత చేస్తారు? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ గురించి కొద్దిగా ఈరోజు మాట్లాడుకుందాం. చాలామంది అనుకుంటారు రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ చేస్తుంది, సర్జన్ జస్ట్ పక్క నుంచి చూస్తూ ఉంటాడు, లేకపోతే ఒక కప్ కాఫీ తాగుతాడు అని. కానీ అది నిజం కాదు. రోబోట్ అనేది జస్ట్ ఒక టూల్. దాన్ని మనం వాడుతూ సేఫ్టీ అనేది పెంచడానికి మేము వాడతాం. సో రోబోటిక్తో ఏంటి ఉపయోగము, మామూలు సర్జరీకి దీనికి ఏంటి తేడా అనేది ఏ విధంగా ఉంటుందో నేను మీకు చెప్తాను. మామూలుగా మనం సర్జరీ చేసినప్పుడు మోకాలు తెరిచి జాయింట్ని చూసే వరకు లోపల ఏమవుతుంది అనేది మనకు తెలియదు. ఏం సైజు ఆర్టిఫిషియల్ జాయింట్ వేయాలో తెలియదు, ఎక్కడ బోన్ ఎక్కువగా పెరిగిందో తెలియదు, బోన్ పోతే ఎంత పోయింది తెలియదు. అది తెరిచే వరకు సర్ప్రైజ్ లాగానే ఉంటుంది. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్రే నుండి ఉంటుందిలేండి, కానీ లోపల తెరిచే వరకు మనకు ఐడియా ఉండదు. అందుకే ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్లో రోబోటిక్ టెక్నాలజీ అనేది వచ్చింది. రోబోటిక్ టెక్నాలజీకి మెయిన్గా 3 ఉపయోగాలు ఉన్నాయి. మొదటిగా ప్లానింగ్. సర్జరీకి వెళ్ళే ముందరే కొన్ని రోబోటిక్ సిస్టమ్స్తో సిటీ స్కాన్ అనేది చేయొచ్చు. ఆ సిటీ స్కాన్ అనేది ఏఐ టూల్స్ ద్వారా మొత్తం పేషెంట్ది ఒక 3 డైమెన్షనల్ మోడల్ అనేది తయారవుతుంది. సో సర్జరీకి వెళ్ళే ముందరే ఒక నెల రోజుల ముందర కూడా ఈ ప్లాన్ చూసుకుని ఏం సైజులు వేయాలి, ఎక్కడ బోన్ పోయింది, ఏ పొజిషన్లో పెడితే కరెక్ట్గా ఉంటుంది అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోనే పర్సనలైజ్డ్ అలైన్మెంట్ అనేది వస్తుంది. అంటే ఆ పేషెంట్కి తగినట్టుగా పెట్టడం. ప్రతి మనిషి మోకాలు సేమ్ కాదండి, సైజులోనూ మార్పులు ఉంటాయి. ఎంత బెండ్ ఉంది, చిన్నగుందా, పెద్దగుందా, పక్క వైపు నుండి చూస్తే ఎక్కువ ఉందా అనేది చాలా మార్పులు ఉంటాయి. రోబోటిక్తో ఉన్న ఇంప్లాంట్ని వాళ్ళ ఎనాటమీకి మార్చి చేసి ఈ లైన్లు అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకుని చేసే పద్ధతితోనే యాక్యురసీ అనేది వస్తుంది. రెండో విషయంకి వచ్చేసి బ్యాలెన్సింగ్. అంటే లిగమెంట్లు పక్క వైపులు ఉండే లిగమెంట్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎంత స్ట్రైట్ చేసాం కాల్ని, టైట్గా ఏదైనా ఉందా, లూజ్గా ఏమైనా ఉందా అనేది ఎక్స్పీరియన్స్తో చెప్పచ్చు. మాన్యువల్ సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్తో కూడా చూపించవచ్చు. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ యుగంలో నేను ఊహించాను, నేను చేశాను, ఎక్స్పీరియన్స్ అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకోను. అందుకే రోబోటిక్స్ టెక్నాలజీతో ఎక్కడ టైట్గా ఉంది, ఎంత టైట్గా ఉంది లిగమెంట్, దాన్ని ఎంత రిలీజ్ చేయాలి, ఆ ఏసీ ఆర్టిఫిషియల్ జాయింట్ పొజిషన్ మార్చడంతో లిగమెంట్స్ అన్నిటిని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది. సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్లకు కూడా చూపించి, ఇదిగోండి ఆపరేషన్ అయ్యే ముందర ఇంత టైట్గా ఉంది, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంత పర్ఫెక్ట్గా మీ లిగమెంట్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి, దీంతో మీకు మోకాలు మడవడము, చాపడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది నంబర్లతో చెప్పగలుగుతున్నాము. మూడో విషయం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం సేఫ్టీ. సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అది సర్జన్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా అప్పుడప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. పక్కన లిగమెంట్ తెగడము, లేకపోతే లిగమెంట్కి ఏమైనా ఇంజరీ అవ్వడము, మజిల్ని ఎక్కువ కట్ చేయడము, బోన్ తక్కువ కానీ ఎక్కువ కానీ కట్ చేయడం అనేది అవ్వచ్చు. ఎందుకు అంటే 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్లు ఎముక తీస్తున్నప్పుడు అంత చిన్నదాన్ని మెజర్ చేయడం కష్టం కదా. అందుకే ఇందులో మనకి రోబోటిక్ టెక్నాలజీతో 0.5 అంటే 1 మిల్లీమీటర్లో సగం అంత చిన్నది చేయాలన్నా 100 సార్లు చేస్తే 100% పర్ఫెక్ట్ యాక్యురసీతో అంత చిన్న ఎముక కూడా కట్ అవుతుంది. అట్లానే ఎక్కడ కట్ అవుతుందో పక్కకి టిల్ట్ అవ్వడాలు ఇవన్నీ లేకుండా, ఎక్కువ బోన్ కట్ అవ్వకుండా, లిగమెంట్ కట్ అవ్వకుండా ఈ సేఫ్టీ ఫీచర్ ఉంటుంది. ఈ రోబోటిక్ సిస్టంలో మీకు ఇక్కడ కనపడుతున్నట్టుగా ఆ గ్రీన్ కలర్ లైన్స్ లోపల ఉన్నప్పుడు దాని మీద ఎంత బరువు పడినా అది 1 మిల్లీమీటర్ పక్కకు జరగదు. పక్కనుండే మజిల్స్, పక్కనుండే లిగమెంట్లు, నరాలు అన్నీ సేఫ్. ఎక్కడి నుండి కట్ అవ్వదు, సిస్టమే షట్ డౌన్ అయిపోతుంది. సో సర్జన్ కూడా తోసినా లేకపోతే గ్రిప్ పోయినా ఏమీ ఇబ్బంది ఉండదు. అండ్ లాస్ట్లీ ఎంత రోల్ ఉంది రోబోట్ది. ఈ వీడియోలో నేను చేస్తున్నప్పుడు మీరు చూస్తున్నారే కదా, సర్జరీ చేస్తుందంతా సర్జనే, జస్ట్ రోబోట్ని పట్టుకుని యాక్యురసీ కోసం చేస్తున్నారు. సో ఇందులో ఒకసారి స్క్రీన్ మీద ప్లానింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చుని చిన్న చిన్న యంత్రాల్లో మెజర్మెంట్లు చేసేది ఏం లేదు. ముందరే సర్జరీ చేసి మోకాలు తెరిచే ముందరే అంత ప్లానింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పట్టుకుని జస్ట్ 3 నిమిషాల్లో మనము ప్లాన్ ప్రకారం బోన్ కట్ చేసేసి మీకు మోకాలు మార్పిడి అయిపోతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఈ లిగమెంట్స్ని ఎక్కువ ముట్టుకోము, మజిల్స్ని ఎక్కువ ముట్టుకోము కాబట్టి సర్జరీ తర్వాత పర్ఫెక్ట్ ప్లాన్ సేఫ్టీతో అవుతుంది. కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అండ్ ఇప్పుడు ఇంకా డేటా వస్తుందిలేండి, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కాలం ఉంటుందా లేదా అనేది కూడా మనకి త్వరలో తెలుస్తుంది. కానీ మెయిన్లీ సర్జరీ అయిపోయిన తర్వాత మోకాలు మడవడము, చాపడంలో ఎక్కువ ఫిజియోథెరపీ లేకుండా కూడా ఈ యాక్యురసీ వల్ల, ఎక్కువ లిగమెంట్స్ని ముట్టుకోకుండా ఉండడం వల్ల చాలా ఈజీగా పేషెంట్స్కి నొప్పి తక్కువ ఉండి రికవర్ అవుతారు.